హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట. మీకు ఈరోజు గ్రౌండ్ చూపిస్తాను, చూద్దాం పదండి. ఇదేనమాట మా కారు. ఇక్కడ పార్క్ చేసుకోవటానికి ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. మీకు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంచెం బయట ఉండి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇదే అన్నమాట, మా పిల్లలు ఇద్దరు ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. క్రికెట్ వచ్చిన ప్రతిసారి బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఓపెన్ ప్లేస్ ఉండే, అటు సైడు మొత్తం కలిపితే 3 గ్రౌండ్లు అయితే ఉన్నాయన్నమాట. వేరే వాళ్ళు కూడా వాడుకుంటారు. ఇంకా పార్కింగ్ అయితే ఇక్కడ బైక్స్ అయితే పెట్టుకున్నారు. మా కారు పక్కన వేరే వాళ్ళ కార్లు 2 అయితే ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది పార్కింగ్కి. మా పిల్లలు ఇక్కడ కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ అదంతా పొలాలు ఉంటాయి, వాళ్ళ ఇల్లులు అనమాట. గ్రౌండ్ నీట్గా చూసుకోవటానికి, మళ్ళీ అక్కడ ప్లేస్ వాష్రూమ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేయడానికి, వాటర్ పట్టడానికి అక్కడ మనుషులను అయితే పెట్టుకుంటారన్నమాట. అక్కడ ఇచ్చేసి ఇక్కడ చూసారు కదా, రేకుల షెడ్ లా ఉంది కదా ఒకటి చిన్నది, ఇది ఇక్కడ లైవ్ ఇస్తారనమాట. మనం మ్యాచ్ అమౌంట్ కట్టేదాన్ని బట్టి లైవ్ వస్తుంది. కొన్ని వాటికి లైవ్ ఇవ్వరు, కొన్ని వాటికి లైవ్ ఇస్తారు. ఈ స్టెప్స్ చూసారా ఇలా ఉన్నాయి. ఒకళ్ళిద్దరు తప్పితే పైకి ఎక్కువగా వెళ్ళలేరు. పిల్లలైతే ఊరికనే పడిపోతారు, వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ చూస్తే భలే కనిపిస్తుంది. ఆ వ్యూ కూడా బాగుంటుంది అనమాట. అంటే మనం సైడ్ నుంచి చూసేది వేరు, అక్కడ మిడిల్లో నుంచి చూసేది వేరు కదా. అక్కడ చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి, మా పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా గ్రౌండ్ అంతా ఇలా ఉంది. చెట్లు అయితే బాగా పెంచుతారు, నీట్ కూడా అట్లానే ఉంటుంది, ఎలాంటి డస్ట్ అలాంటి ఏం లేకుండా. చూశారు కదా, ఇక్కడైతే ఆడుతూ ఉన్నారు ప్లేయర్స్, ఆడుతూనే ఉన్నారనమాట. ఇదేనమాట మేము ఆడుతున్న గ్రౌండ్ అయితే. ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా కొన్ని మ్యాచెస్ అయితే గెలుస్తాం, కొన్ని మ్యాచెస్ ఓడిపోతాం అనమాట. అది కామన్. కాకపోతే గెలవాలనేది మనం ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఇవ్వాలి కదా. ఇదంతా గ్రౌండే. మీకు గ్రౌండ్ లోపల చూపిస్తాను, చూసేయండి. ఇదేనమాట గ్రౌండ్ లోపల. ఇక్కడ ప్లేస్ ఉంటుంది కూర్చోటానికి, ప్లేయర్స్ అలా కూర్చోవచ్చు. కొంతమంది ఇంకా షూ కానీ ఇంకా ఉంటాయి కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవటం అవన్నీ అక్కడేనమాట చేసేది. ఇంకా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇంక ఇలాగా రేకులు అనేది ఉంటుంది అనమాట. ఒక్కోసారి రేకులు ఉంటుంది, ఇంకోసారి ఏంటంటే మంచిగా కట్టేసి ఉంచుతారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా వస్తారనమాట. అంటే మరి అంత చిన్న పిల్లలు ఏం కాదు, వాళ్ళని కొంచెం సైడ్ ఇస్తారనమాట. అంటే ఆడిపించుకుంటారు, ఎవరైనా ప్లేయర్స్ ఎవరైనా తగ్గితే వాళ్ళని కూడా ఆడిపించుకుంటూ ఉంటారనమాట. స్టార్ట్ అవుతుంది, చూసారా ఆడుతున్నారు. ఇప్పుడు మాదేనమాట, మేమేనమాట ఫస్ట్ బ్యాటింగ్ మాదే. ఆడుతూ ఉన్నారు. కొంచెం వాయిస్ అయితే మరీ డిస్టర్బెన్స్గా ఉంది, ఎవరొకళ్ళు గోల్ చేస్తూ ఉన్నారు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకుండా. మా పిల్లలు అయితే ఇంకా అలా తిరుగుతూ ఉంటారనమాట గ్రౌండ్లో. అంటే ఆడేటప్పుడు తిరగరు మ్యాక్సిమం, నేను పట్టేసుకొని ఉంటాను. అదిగో చూసారా, అలా వాటర్ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అదేనమాట. ఇట్లా ఉంటుందన్నమాట గ్రౌండ్ మొత్తం. అయితే ఫీజు అవన్నీ నెక్స్ట్ వీడియో ఇంకేమన్నా వీడియో తీస్తే నేను కన్ఫామ్గా ఫీజు గురించి, అమౌంట్ ఎంత కట్టాలి ఏంటి అనేది ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలైతే ఏడుస్తూ ఉన్నారనమాట. మ్యాచ్ అయితే అయిపోయింది. పక్కనే తోటలు ఉన్నాయి, గులాబీ తోటలు, అవి చూపిస్తాను పదండి. ఇవేనమాట గులాబీ తోట. ఆల్రెడీ ఒకసారి కోసేశారు, నెక్స్ట్ ఇంకా చిన్నగా కోస్తున్నారు. చాలా పెద్ద తోట అన్నమాట. ఫ్లవర్స్ ఎక్కువగా లేవు, అంటే కోసేశారు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ దానికోసం చూస్తున్నట్టున్నారు. ఇంకా చూసారా, చిన్న ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అటు సైడ్ భలే ఉన్నాయి ఇంకా తోటలు. నేను ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళలేదు, ఇంక ఇటు సైడే ఉండి వీడియో అయితే చేశాను అనమాట. చాలా పెద్ద తోట, ఫ్లవర్స్ పూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాకా చాలా పెద్దదన్నమాట. నాకే బాగా అనిపించింది. ఫ్లవర్స్ పూస్తే అస్సలు మామూలుగా ఉండదు చూడటానికి కూడా.
ఇంక ఇలా తోటంతా చూసేసి కొంచెం సేపు ఉండేసి బయటకు వచ్చాం. మట్టి అయితే ఇలా వేస్తారు, మనం ఈ మట్టి ఇవన్నీ తీసుకెళ్ళి మన ప్లాంట్స్కి కూడా వేసుకోవచ్చు, ఏమన్నారు. ఇక్కడ అంతా కొంచెం చెత్త చెత్తగా ఉంది. ఈ పక్కనేనమాట వాళ్ళ ఇల్లులు, గ్రౌండ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ ఇల్లులు అయితే అవేనమాట. ఇక్కడ వీళ్ళ ఇంటి ముందు కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి, జామకాయ చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరికాయ చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మా కారు అక్కడ ఎండ వస్తుంది, అది కాక ప్లస్ బాల్స్ వస్తే గ్లాస్ ఏమన్నా పగులుతుందేమో అని చెప్పేసి ఇటు సైడ్ పెట్టాం. జామకాయలు చూసారా ఎంత చిన్న చిన్న పిందెలే ఉన్నాయని చెప్పేసి నేను కొయ్యకూడదని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే మా పిల్లలు కోసారు, కిందకు ఉంది కదా చెట్టు, కోసారు. మా హస్బెండ్ తిని చూశారు, చాలా తీయగా ఉన్నాయంట. ఇవి చిన్నవే అని చెప్పేసి అన్నారు. ఇవి చూసారా సపోటా తోట, ఇవి కూడా చాలా బాగున్నాయి. సపోటాలు వచ్చేసి మగ్గించుకోవాలి మనం. నేనైతే కోద్దామని చెప్పేసి చూశాను, కోద్దామా లేదా అన్నట్టు ఆలోచించాను. అదే పిందెలు కదా అని ఆలోచించా. తర్వాత లేదు తీయగున్నాయి, ఇవి చిన్నవే కోసేసుకో అని మా హస్బెండ్ చెప్తే వెళ్ళి కోయటానికి అని చెప్పేసి అనుకున్నా, కొద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా వద్దులే అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట కార్ దగ్గరికి. ఇంకా అంతలోకే వద్దు కోసేసుకోపో అని అంటే నేను మళ్ళీ వచ్చి కోయటానికి వెళ్తున్నాను అనమాట. చూడండి ఎంత చిన్న చిన్న పిందెలే, ఏం లేవు, కాకపోతే తీయగా ఉన్నాయి ఆ పిందెలైనా కానీ. ఎలా ఏంటి చూసి ఎలా తెలుసుకోవాలి తీయగా ఉందా లేదా అంటే మా హస్బెండ్ ఒక ట్రిక్ చెప్పారనమాట. మనం ఫింగర్తో గోరుతో జామకాయని అలా అలా నొక్కితే మన గోరు లోపలికి వెళ్ళింది అనుకో, అది బాగానే ఉన్నట్టు మనం తినవచ్చు అంట. లేదు అనుకుంటే అది పచ్చిగానే ఉందని అర్థం అంట. నేను అన్నీ టెస్ట్ చేసి మరి కోసుకొని తింటున్నాను. ఇంకా ఇంతేనమాట. ఈ జాంకాయలు సపోటాలు అవన్నీ కోసుకొని కార్ ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సపోటాలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమన్నా ఇంకా క్రికెట్ గ్రౌండ్ గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేసాము, ఎలా ఏంటి, ప్రైజ్లు ఎంత, అవన్నీ నేను డీటెయిల్స్గా ఇంకో నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తాను. నాకు అంతగా తెలియదు, నేను వెళ్ళేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి ఈ వీడియో ఇట్లా తీస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.